దశరథ మహారాజు యొక్క భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి యందు పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ యజ్ఞఫలాన్ని వారికి తెలిపిస్తే వారి ముగ్గురు భార్యల యందు రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులైనటువంటి నలుగురు కుమారులు జన్మించారు. ఈ నలుగురు కుమారుల్లో దశరథుడికి రామచంద్రమూర్తి అంటే వల్లమాలినటువంటి ప్రేమ. అటువంటి రామచంద్రమూర్తికి విపరీతమైన ప్రేమ పెంచుకున్న సందర్భంగా వారి నలుగురు కుమారులు కూడా శస్త్రాస్త్ర విద్యలన్నీ కూడా వారి యొక్క కులగురువు అయినటువంటి వశిష్ఠ మహాముని గారి దగ్గర నేర్చుకుంటూ ఉండగా రాముడి యొక్క పరాక్రమాలు తెలుసుకుని విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథ మహారాజుని అడుగుతారు. ఓ దశరథ మహారాజా, మీ యొక్క రాముడి యొక్క పరాక్రమంలో నాకు తెలుసున్నాయి. నేను లోకరక్షణ కాంక్షించి యజ్ఞయాగాదికలు చేస్తున్నాను. కాబట్టి ఆ యజ్ఞయాగాదులకు రాక్షసులు భంగం వాటిల్లిస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞ రక్షణకు మీ యొక్క రామచంద్రమూర్తిని పంపించు అంటే, స్వామి నా యొక్క రామచంద్రమూర్తి ముక్కుపచ్చలార కుమారుడు కాబట్టి నేను ఎలా పంపించగలను అని చెప్పేసి అంటే అక్కడ వశిష్ఠ మహాముని సర్ది చెప్పి ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క విశ్వామిత్ర మహర్షులకి అనేక రకాలైన అస్త్రశస్త్రములు తెలుసు. ఆ అస్త్రశస్త్రములు కూడా వారు బోధించడం జరుగుతుంది. కాబట్టి ఏం నిస్సందేహంగా వారితో పంపించవచ్చు అని చెప్పేసి వశిష్ఠ మహాముని చెప్పిన తర్వాత ఆ యొక్క విశ్వామిత్ర మహర్షితోటి రామచంద్రమూర్తి అదేవిధంగా లక్ష్మణమూర్తి కూడా ఇద్దరు వెళ్ళి తాటకా సంహారం, యజ్ఞరక్షణ జావించిన తర్వాత మిథిలా నగరానికి చేరుకుంటారు. ఆ మిథిలా నగరంలో ఆ యొక్క జనక మహారాజు గారు సీతాస్వయంవరం ప్రకటిస్తారు. సీతాస్వయంవరం ప్రకటించిన తర్వాత రామచంద్రమూర్తి శివధనుర్భంగం గావించిన తర్వాత సీతను ఆ యొక్క స్వయంవరంలో గెలుచుకుంటారు. తర్వాత దశరథ మహారాజు కబురు పంపగా వారి పురోహితులతో వశిష్ఠ మహామనుషులతో వచ్చి, మా వంశక్రమం మేము మాది రఘువంశము, మేము అత్యంత తేజోవంతమైన వంశము, అదేవిధంగా అత్యంత శక్తివంతమైన వంశము మాదే అని చెప్పేసి ఆ యొక్క వివాహంలో జరిపేటటువంటి క్రతువులో ఆ యొక్క వంశక్రమం గురించి ఆ యొక్క దశరథ మహారాజు గారి యొక్క వైపు పురోహితులైన వశిష్ఠ మహాముల వారి పురోహితులు ఈ విధంగా చెప్తున్నారండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య సత్రయార్షేయ ప్రవరానిర్వశిష్ట గోత్రస్య అజ మహారాజ బ్రహ్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య సత్రయార్షేయ ప్రవరానిర్వశిష్ట గోత్రస్య రఘుమహారాజ బ్రహ్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య సత్రయార్షేయ ప్రవరానిర్వశిష్ట గోత్రస్య దశరథ మహారాజ బ్రహ్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య సత్రయార్షేయ ప్రవరానిర్వశిష్ట గోత్రస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీరామచంద్ర ప్రభవర్మణే వరాయ. ఆ యొక్క దశరథ మహారాజు గారు పురోహితులు చెప్తున్నారండి, అయ్యా మా యొక్క రామచంద్రమూర్తి రఘువంశంలో పుట్టినటువంటి వాడు. పోత పోసినటువంటి ధర్మం ఏ విధంగా ఉంటుందో రామచంద్రమూర్తి సాక్షాత్ ఆయనే. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి పోత పోస్తే మనిషి ఆకారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో రామచంద్రమూర్తి ఆ విధంగా ఉంటాడు. అటువంటి రఘువంశంలో జన్మించినటువంటి ఈ యొక్క రామచంద్రమూర్తి సకల గుణాభిరాముడు అని చెప్పేసి చెప్తారండి. ఈయన సాక్షాత్తు రఘువంశంలో పుట్టినటువంటి వశిష్ఠ గోత్రీకులైనటువంటి అజమహారాజు గారి యొక్క మునిమనవడు, రఘుమహారాజు గారి యొక్క మనవడు, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు అయినటువంటి యొక్క రామచంద్రమూర్తి చేసుకోవడం వల్ల మీ యొక్క కుటుంబం తరిస్తుంది, మీ యొక్క విలువ పెరుగుతుంది అని చెప్పేసి చెప్తారండి. అప్పుడు అటుపక్కన జనక మహారాజు గారు పురోహితులు, స్వామి మీరు చెప్పిన మాట ముమ్మాటికి వాస్తవం. మా సీతమ్మ కూడా మీ రామచంద్రమూర్తికి తగినటువంటి కన్య, ఏమాత్రం తీసిపోదు. నిజం చెప్పాలంటే ఒక్క మెట్టు ఎక్కువే. ఎందుకంటే మా సీతమ్మ తల్లి అయోనిజ. మీ యొక్క రామచంద్రమూర్తి గర్భస్థవాసం చేశారు, అయినప్పటికీ కూడా మా యొక్క సీతాదేవి అయోనిజ. ఆ విధంగా చూసుకుంటే మా వంశం కూడా చాలా గొప్ప వంశం అని చెప్పేసి అటువైపు ఉన్నటువంటి పురోహితులు వారి యొక్క వంశక్రమాన్ని విధంగా చెప్తున్నారండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితాంగీరస గోత్రస్య స్వర్ణరామ మహారాజ బ్రహ్మణో నత్రేం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితాంగీరస గోత్రస్య హ్రస్వరామ మహారాజ బ్రహ్మణ పౌత్రేం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో
आंगीरसाय गौतमत्रयार्षे प्रवरान्वितांगीरसगोत्रस्य श्रीमज्जनक महाराज ब्रह्मणः पुत्रेम चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आंगीरसाय गौतमत्रयार्षे प्रवरान्वितांगीरसगोत्रस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकीम् अयोनिजां श्री सीतादेवीनाम्नीं कन्यां वृणेध्वं वृणीमहे। అయ్యా మా యొక్క సీతాదేవి సొన్నరూప ఆ యొక్క ఆంగీరస గోత్రంలో పుట్టినటువంటి సొన్నరూప మహారాజు గారి యొక్క మనుమనవరాలు, తస్వరూప మహారాజు గారి యొక్క మనవరాలు, జనక మహారాజు గారి యొక్క కూతురైనటువంటి యొక్క సీతాదేవి ఖచ్చితంగా మీ రామచంద్రమూర్తికి తగినటువంటి కన్య కాబట్టి వీరిరుడికి వివాహం చేయడంలో నిస్సందేహంగా చేయవచ్చు అని చెప్పేసి నిర్ణయించినారు. కావున ఈ శుభముహూర్తం ఒక్కసారి భజంత్రీల మేళం చేయండి బాబు. ఓం